అందుకే నేను చివరిగా ఒకటే మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. గత 6 నెలలుగా మీ వాడకట్టులు తిరిగిన నేను, మీ గ్రామానికి వచ్చింది నేను. ఇవాళ 30వ తారీఖు నాడు మీ బిడ్డగా నన్ను కాపాడుకుంటారా, నన్ను చంపుకుంటారా, అది మీ చేతిలో ఉంది. మీరు చంపుకుంటారా, సాదుకుంటారా, అది మీ చేతుల్లో ఉంది. ఇవాళ నన్ను సాదుకుంటే రేపు హుజరాబాద్ కీర్తిని, ప్రతిష్టని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎత్తే ప్రయత్నం చేస్తా. నన్ను సాదుకుంటే కేసీఆర్ అహంకారం మీద పోరాటం చేస్తా. నన్ను సాదుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా. నన్ను సాదుకుంటే పేదవాళ్ళ గొంతుకైతా. నన్ను సాదుకుంటే ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా. నన్ను సాదుకుంటే పేదల బిడ్డై ఒదిగి ఉంటా అని చెప్పి విధానం చేస్తా. మీరు మానవ సంబంధాలు డబ్బుతో ఉండవు. మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు మనిషిని కొనలేవు. అంగట్లో కొనుక్కుంటే దొరికేది ఒక పశువు దొరుకుతుంది, అంగట్లో కొనుక్కుంటే దొరికేది ఒక వస్తువు దొరుకుతుంది. ప్రపంచంలో కొనగలిగేది అన్నీ ఉండొచ్చు, మనిషిని మాత్రం కొనలేడు. ఆత్మగౌరవానికి విలువ కట్టలేడు. దాన్ని శాసించే అధికారం ఎవరికి లేదు. ఇవాళ కేసీఆర్ దాన్ని శాసించే ప్రయత్నం చేస్తున్నాడు. దాని నుంచి కాపాడుకోవడం కోసం మీ బిడ్డగా నన్ను దీవించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే. నమస్కారం.